శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన మేషరాశి మిత్రులారా, ఈ నెల మీకు శరన్నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో ఈ యొక్క కార్యక్రమంలో మనం ప్రియమైనటువంటి మేషరాశి మిత్రులారా, మీకు ఈ నెల మొత్తం కాస్త ఓపిక పట్టాలండి. మీరు కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగం, సహ ఉద్యోగులు మీ సలహా మేరకు నడుచుకుంటారు, కానీ మీరు ఇబ్బంది పడతారు. మీరు ఎన్నో రోజులుగా కోరుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయి. మాసు ద్వితీయంలో సహకరిస్తారు. ఆశించిన పదవి, మీరు కోరుకున్న ట్రాన్స్ఫర్స్ వస్తాయి. జీతాల పెరుగుదల కోసం మీరు పెట్టిన అర్జీ మొదటి అర్ధభాగంలో కాకపోవచ్చు, రెండో అర్ధభాగంలో అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం, కొంతమందికి విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి సమయం అనుకోవచ్చు. అక్టోబర్ 15 తర్వాత మీరు ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా ఈ నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువ ఉంటాయి. అనుకోని ఆదాయం వచ్చి, వాస్తవానికి పండగలు వస్తున్నాయి కదా, ఖర్చే 100% ఒప్పుకుంటాను, కాస్త దాన్ని జాగ్రత్త పడండి. అనుకోని ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉందండోయ్. మళ్ళీ అది కూడా ఉంది. వృత్తి వ్యాపారంలో స్థిరత్వం కలిగి వ్యాపారానికి సంబంధించి పెద్ద పెట్టుబడులకి దూరంగా ఉండండి. న్యూ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు అవకాశం ఉంటే నివారించండి, ఆపుకోండి. భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ ఒప్పందాలు కొన్ని రోజులు దూరంగా ఉండండి. ఉద్యోగం చేసే మహిళలకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. నెలాఖరులో ఉత్సాహకరంగా ఉంటుంది. తల్లిదండ్రులతో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వదేశీ ఆస్తికి సంబంధించి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న ఎన్ఆర్ఐస్కి తొందరపాటు నిర్ణయాలు ఏది తీసుకోకండి. ఇది కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మాస ద్వితీయంలో అన్యోన్యత పెరుగుతుంది. సోదరులతో కొన్ని విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలకి శ్రీకారం చుడతారు. బంధువులతో సమన్వయం అవుతారు. స్థిరాస్తి పంపకాలు, ధనలాభం ఎందు అనుకూలత ఉంటుంది. దూర ప్రయాణాల్లో వాహనాలు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. చోర భయం, వాహనములు పోవట మొదలగు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధిక శ్రమ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్య చికిత్స చేసుకోవాల్సి వస్తుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రక్త సంబంధిత సమస్యలు, అసమానతలు, గుండెలో మంట, ఇలాంటివి కూడా ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి ఒక నెల. విదేశాలకు వెళ్ళేటప్పుడు మీ వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థులు. షేర్ మార్కెట్లో ఈ నెల ముట్టుకోకుండా ఉండడమే మంచిది. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి ప్రెషర్ ప్రెషర్ ప్రెషర్. వివాహం కాని వారికి గెట్ రెడీ. మీకు రాకుమారుడు, మీకు ఒక రారాజు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా రాబోతున్నారు. గెట్ రెడీగా ఉండి. రాజకీయ నాయకులు గం గణపతి నమః, సైలెంట్గా ఉండండి రాజకీయ నాయకులు. తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్పచ్చు. సరే, ఈ నెలంతా కూడాను అదృష్ట రోజులు ఏమైనా ఉన్నాయంటే 2, 4, 11, 14 ఈ నెలంతా కూడా అదృష్టంగా ఉంటుంది. మీ యొక్క లక్కీ నెంబర్ 5 అని చెప్పచ్చు. కలర్ వచ్చేసి ఊదా రంగు అని కూడా చెప్పచ్చు. ఈ నెల చంద్రాష్టమం అక్టోబర్ 6 సాయంత్రం నుండి 7, 8, 9 ఉదయం వరకు కూడా చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2.5 రోజులు మౌనంగా ఉండండి. ఏ విధమైనటువంటి దస్తావేజులు సంతకం పెట్టకండి, ఎవరితో గట్టిగా మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, చంద్రాష్టమం ఇది. మీకు పరిహారం ఏమైనా ఉందా దీనికంటే? ఆదివారాల్లో సూర్య భగవాన్ని ప్రార్థించండి, గన్నేరు పూలతో పూజించండి, నెయ్యి దీపాన్ని వెలిగించండి. శుక్రవారాల్లో దుర్గాదేవిని పూజించడం
చాలా మేలు జరుగుతుంది. మేషరాశి మిత్రులారా, అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి, సకల అనుగ్రహాలను పొందండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం, పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయంలో పోయి దీపం వెలిగించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. విజయోస్తు. మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ ద్వారా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే, ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా, ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి చాలామందికి తెలియదు. శ్రీకృష్ణుడికి కొడుకు, కూతురు వీరందరూ ఉన్నారా? అవును, ఉన్నారు. దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు. దశావతారాల్లో ఒకరుగా ఉంటున్నారు. చిన్ని కృష్ణుడు, ఆయన ఆలైల కృష్ణుడు అంటారు, లడ్డు గోపాల్ అంటారు. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు. ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకీగా ఉండేవాడు. పెద్దయ్యాక మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే. అర్జునుడికి గీతోపదేశం చేశాడు. శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి. భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు. ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే, జగమంత కుటుంబం నాది అంటారు చూసారా, అలాంటి జగమంత కుటుంబం ఆయనది. కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది. శ్రీకృష్ణుడు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింద, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అని 8 మందిని వివాహం చేసుకున్నారు వారు. వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు, ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు. శ్రీకృష్ణ భగవానికి కొడుకులు, కూతుర్లు కూడా ఉన్నారు. వారు ఎవరు అంటే, వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి. ముందు వారి కుమారులు ఎవరెవరని తెలుసుకుందాం. ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి కలిగిన సంతానం. అతడు చాలా ధైర్యవంతుడు, తెలివైన వాడు. ప్రద్యుమ్నుడు రాక్షసుడు సంబాసురుని అపహరించాడు, కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంబాసురుని సంహరిస్తాడు. ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు. అతడు విల్లు చాలా బాగా వాడతారు. యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు. ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించిన వాడు. ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్గా షార్ట్గా వేసుకోవచ్చు, లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని. ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్లైన్ ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు. తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ. కృతవర్మ యాదవ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు. కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు, ఆత్మబంధువుగా ఉన్నటువంటి, కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటుంటాడు. కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు. అతడు చాలా ధర్మం గలవాడు, చాలా ధైర్యవంతుడు. శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు. శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు. అతను చాలా అల్లరి చేసేవాడు. తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు. అందుకే అతడి గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు. సాంబడు చేసిన తప్పుల వల్ల మహర్షి దుర్వాసుడు శపిస్తారు. దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు. ఇక శ్రీకృష్ణుడికి మనవడు, కొడుకులు అయ్యారు కదా, ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు. శ్రీకృష్ణునికి మనవడా? ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా. ఎస్, శ్రీకృష్ణుని యొక్క మనవడు అనిరుద్ధ. అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనవడు అవుతాడు. అతని తండ్రి ప్రద్యుమ్నుడు, తల్లి రుక్మావతి. అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు, చాలా తెలివైనవాడు. అనిరుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతుర్లు. శ్రీకృష్ణుడికి కూతుర్లు ఉన్నారా? వాళ్ళు ఎవరు? వారి పేర్లు మనం తెలుసుకుంటాం. ప్రజలు శ్రీకృష్ణుని కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కూడా, కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు. వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం. వారెవరు? మొదటి కూతురు అని చెప్పుకోవచ్చు, సుశీల. శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు. ఆమె చాలా తెలివైనది, చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది. రైట్. మరియు శ్రీకృష్ణుడి ఇంకొక కుమార్తె భద్ర.
కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది. శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్ర అనే యొక్క కుమార్తె పుట్టింది. అలా ఆమె తెలివైనది, పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది. చూడండి ఇది ఎలా ఉందో, ఇదే కథలో ట్విస్ట్లు అంటారు చూసారు అలా. తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి. ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామ దంపతులకు పుట్టింది. ఆమె చాలా అందంగా ఉంటుంది. కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది. ఇవన్నీ కూడాను శ్రీకృష్ణుని యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది. ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి, వింటూ ఉండండి. మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి, తెలియజేయండి. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి. విజయోస్తు.